సీతారామపురం మండలం పబ్బులేటిపల్లి గ్రామంలో డయేరియా కేసులు నమోదు కావడంతో వైద్యాధికారిణి స్వప్న ప్రత్యేక మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వప్న మాట్లాడుతూ, పబ్బులేటిపల్లి గ్రామంలో డయేరియా కేసులు నమోదైన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామంలో పరీక్షలు నిర్వహించగా పలువురికి డయేరియా ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. డయేరియా తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పరిశుభ్రంగా ఉన్న నీటిని కాచి వడగట్టి తాగాలన్నారు. ఈగలు, దోమలు మురికి ప్రదేశాలలో ఎక్కువగా వృద్ధి చెందుతాయని, వీటిని నివారించినట్లయితే వ్యాధులు సోకకుండా కాపాడుకోగలుగుతామన్నారు. భోజన సమయంలో చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ శివప్రసాదరావు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక లైట్ చిన్నగా మంచోడు నువ్వు. మీరు కొంచెం నీళ్ళు కాల్చుకొని చల్లార్చుకొని తాగండి. తాగేయద్దండి. దారుణం అవుతుంది. ఒక ఆలో ప్లాంట్ అనేది రావాలి. అసలు ఇది మా ప్రతి చేసి హాట్ వాటర్ తాగండి. వేడి నీళ్ళు కాంచి చల్లార్చుకొని తాగండి. సరేనా? ఇప్పుడు చూడండి, అనవసరంగా ఎక్కడికక్కడ వాటర్ లీక్ అయిపోతున్నాయి. ఆ వాటర్ కాంచుకోకుండా తాగితే మోషన్స్ అయిపోతే ఏమవుతుంది చెప్పండి. ఈ సీతారామపురం మండలం పబ్బులేటిపల్లిలో ఈ డయేరియస్ అని ఈ మధ్య వచ్చినటువంటి భారీగా వచ్చినటువంటి వర్షాల వల్ల నీరు కలుషితమై వాటి వల్ల కొంతమందికి ఒక 10-20 మంది దాకా కొంత సఫర్ అయినారు. ఫీవర్స్ వచ్చి డయేరియాతో వాళ్ళందరినీ కూడాను మేము ఎడ్యుకేట్ చేసేదానికి వచ్చినాం. ఇప్పుడు అంతా కంప్లీట్గా విలేజ్ అంతా కూడా శానిటేషన్ చేస్తున్నాము. డాక్టర్స్ వచ్చి డాక్టర్స్ వాళ్ళ స్టాఫ్ మెడికల్ స్టాఫ్ అంతా వచ్చి పంచాయతీ ఆఫీస్లో మెడికల్ క్యాంప్ పెట్టున్నారు. ఉచిత మెడికల్ క్యాంపు అంతా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఎవరైతే సఫర్ అవుతున్నారో దీన్ని ఖచ్చితంగాను కంప్లీట్గా ఇది కంప్లీట్ అయ్యేటట్టుగా మేము చూసుకొని ఏమి ప్రాబ్లం లేకుండా చేస్తామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ స్వప్న, సీతారామపురంలో మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నానండి. మనకి పబ్బులేటిపల్లిలో డయేరియాస్ ఉన్నాయి అనే వార్త అనేది రావడం జరిగింది. సో దానికోసం మనము మెడికల్ క్యాంప్ అనేది పబ్బులేటిపల్లి గ్రామ పంచాయతీలో ఇక్కడ అరేంజ్ చేశాము. మనకి హౌస్ టు హౌస్ ఆశాస్ అందరూ సర్వేకి వెళ్ళడం జరిగింది. మొత్తం మీద పబ్బులేటిపల్లి 225 హౌసెస్కి 8 కేసెస్ అనేవి నోట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరిని ఇక్కడికి తీసుకొచ్చి ఎగ్జామిన్ చేసి వాళ్ళకి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చాము. 2 సీతారామపురం PHCకి రెఫర్ చేయడం జరిగిందండి. మిగిలిన వాళ్ళంతా బాగానే ఉన్నారు. అలానే మాకు సచివాలయం సిబ్బందికి కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు వచ్చి శానిటేషన్ కూడా స్టార్ట్ చేశారు ప్రతి దగ్గర. అలానే డిప్యూటీ ఎంపీడీ గారు కూడా వచ్చి ఈరోజు శానిటేషన్ కానీ వాటర్ క్లోరినేషన్ కానీ అంతా చూశారు. దీంతో పాటు ప్రతి ఆశ కూడా ఇంటింటికి వెళ్ళి క్లోరినేషన్ ట్యాబ్లెట్స్ అనేవి 10 రోజులకు సరిపడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ దీన్ని మైండ్లో పెట్టుకొని ప్రతి ప్రజలు కూడా హాట్ వాటర్ అనేది ఖచ్చితంగా కాంచి చల్లార్చి నీళ్ళే తీసుకునే విధంగా చూసుకోండి. దీంతో పాటు క్లోరినేటెడ్ వాటరే తీసుకోవాలి. హ్యాండ్ వాషింగ్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి. డయేరియాతో ఉన్న వాళ్ళు ఎక్కువగా వాటర్ తీసుకునేటట్టు చూసుకోండి. ORS ఒకవేళ దానికి తగ్గట్టు యాంటీబయాటిక్ కానీ ఏదైనా ఇబ్బంది ఉందంటే దగ్గర ఉండే హాస్పిటల్కి ఖచ్చితంగా రావాలి, దగ్గర చూపించుకోవాలి. థ్యాంక్ యూ. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు PM సూర్యగర్ పథకం ద్వారా
78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.